హాయ్ వాళ్ళు మనకి ఇంక కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఇది కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ముందుగా రోల్ చూసుకుంటే ఎక్వైజేషన్ అనలిస్ట్ అనమాట. ఓకేనా. సో, ఇది రోల్ నేమ్ వచ్చేసరికి అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు అనమాట. సో, 0 to 2 years అనమాట. సో, మీరు ఫ్రెషర్ అయినా అప్లై చేయొచ్చు. అదేవిధంగా మీకు ఏ ఫీల్డ్లో అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇది లేటెస్ట్గా పోస్ట్ చేశారనమాట. 1 day పోస్ట్ చేశారు. అండ్ అదేవిధంగా ఓపెనింగ్స్ కూడా చూసుకుంటే 8 ఓపెనింగ్స్ అనేది ఉన్నాయన్నమాట ఈ యొక్క పోస్ట్కి. సో, మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో సో వీడియో చూసిన వెంటనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, ఇప్పుడు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అండ్ ఇక్కడ చూసుకుంటే సో ది అక్విజిషన్ అనలిస్ట్ సపోర్ట్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఇనిషియల్ డీల్ స్క్రీనింగ్ త్రూ క్లోజింగ్. ఓకేనా. సో, మెయిన్గా మీ రోల్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ ఇదేంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. ఓకేనా. సో, ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి సో ఎవరైతే క్లయింట్స్ కాల్ చేస్తారో సో ఆ క్లయింట్స్ ఇనిషియల్ స్క్రీనింగ్ నుంచి మీరు క్లోజింగ్ వరకు మీరే బాధ్యత అనమాట. ఓకేనా. సో, అంటే క్లయింట్స్ ఫాలోఅప్ చేయడం, క్లయింట్కి రైట్ ప్రైస్ కొటేషన్ పంపించడం, ఒకవేళ ఏమైనా ఆఫర్స్ ఉంటే అండ్ ఆఫర్స్ అంటే డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే క్లయింట్కి కొటేషన్ పంపించడం, లేకపోతే ఆఫర్ ఈమెయిల్స్ పంపించడం, ఆఫర్ మెసేజ్ పంపించడం. సో, ఇవన్నీ కూడా మీరే ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ అనేది మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే రోల్ ఫోకసెస్ ఆన్ ఫైనాన్షియల్ అండర్ రైటింగ్, మార్కెట్ రీసెర్చ్, అక్విజిషన్ అండ్ డ్యూ డిలిజెన్స్ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ విత్ లెండర్స్, బ్రోకర్స్ అండ్ ఇంటర్నల్ టీమ్స్. ఓకేనా. సో, ఇక్కడ మీరు డైలీ క్లోజ్ చేయడానికి మొత్తం అంతా కూడా మీరే మెయిన్ రెస్పాన్సిబుల్ అవుతారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పర్టికులర్ ప్రైస్కి మీరు మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది, మీరు ఎంత ప్రైస్కి ప్రొవైడ్ చేస్తున్నారు, సో మీది బెస్ట్ ప్రైసే కాదా, ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇంటర్నల్ టీమ్స్తో కానీ ఆ యొక్క పర్టికులర్ బ్రోకర్స్తో కానీ లెండర్స్తో కానీ మాట్లాడడం కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేయడం కానీ సో అలా ఇవన్నీ కూడా మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో, కాబట్టి మీకు ఇందులో పేఅవుట్ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. సో, పేఅవుట్ కూడా పైన మెన్షన్ చేస్తారు. సో, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇది కొంచెం పెద్ద రోలే అనమాట. అండ్ మీకు ఇన్సెంటివ్స్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట శాలరీస్తో పాటు. సో, ఇది చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు కాబట్టి మీరు జస్ట్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయినా సరే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో, బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఖచ్చితంగా మ్యాండటరీ అనమాట. సో, మీరు ఏ గ్రూప్లో చేసినా పర్వాలేదు అనమాట. జస్ట్ మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే 0 to 1 years ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ మీకు వేరే ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకేనా. అంటే మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కొంచెం మినిమం బేసిక్ వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ అనలిటికల్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండటరీ అనమాట. సో, మీకు ఇందులో అయితే వస్తో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు బాగా వస్తే తెలుగులో మీరు బాగా మాట్లాడగలగాలి. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో మీరు బాగా మాట్లాడాలన్నమాట. ఓకేనా. సో, ఈ విధంగా ఇవి వచ్చేసరికి మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఇది ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా ఇది పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే ఎన్ని గ్రాడ్యుయేట్ అనమాట. ఓకేనా. సో, మీ డిగ్రీ ఏ గ్రూప్లో ఉన్నా మీరు డిగ్రీ ఏ గ్రూప్లో చేసినా పర్వాలేదు అనమాట. జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. సో, మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో, ఈ యొక్క జాబ్కి మీరు ఎలాగ అప్లై చేయాలి అంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, రోల్ నేమ్ వచ్చరికి రోల్ డిస్క్రిప్షన్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెరిఫై చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా మీకు అప్లై బటన్ అని చెప్పి వస్తుంది అనమాట. ఇనిషియల్గా మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే నౌకరీలో లేదనుకోండి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి వస్తుంది. సో, మీరు ఫస్ట్ నౌకరీలో రిజిస్టర్ అయ్యి దాని తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. ఒకవేళ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా అప్లై బటన్ అనేది వస్తుంది అనమాట. అప్లై క్లిక్ చేస్తే మీ యొక్క రెజ్యూమే మొత్తం అన్నీ కూడా ఈ యొక్క రిక్రూటర్తో లేదంటే హెచ్ఆర్తో మీకు హెచ్ఆర్కి షేర్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో, ఇది అప్లై ప్రాసెస్ వచ్చరికి. సో, ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.